నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను శాలిని. ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ భ్రష్టు పట్టిస్తున్న ఆవేదన, ఆగ్రహం పోలీసుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని పలువురు ఐపీఎస్లను రోజు డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేసి అక్కడే కూర్చొని సాయంత్రం వెళ్లాలని ఆదేశించారు. ఈ కక్ష సాధింపు వ్యవహారంలపై ఐపీఎస్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. అంతా ఐపీఎస్లు దీనిపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు అది మర్చిపోకముందే క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలు ఎదురిస్తున్న పోలీసు అధికారులను ఉన్నతాధికారులు బెదిరిస్తూ పచ్చ పార్టీ సేవల్లో తరిస్తున్నారు. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లను ఎమ్మెల్యేలకు ఊడిగం చెయ్యాలని, లేకపోతే పోస్టింగ్ ఉండదంటూ బెదిరిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి సిఐ లక్ష్మకాంత్ రెడ్డితో దగ్గరుండి క్షమాపణలు చెప్పించిన ఉన్నతాధికారులు వ్యవహారం పేను దుమారం రేపింది. అస్మిత్ రెడ్డికి అనుకూలంగా పనిచేయకుండా నీతిగా, నిజాయితీగా వ్యవహరించిన సిఐ లక్ష్మకాంత్ రెడ్డి ఉన్నతాధికారులు ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యే చెప్పినట్టు చెయ్యాలని, లేదంటే పోస్ట్ ఉండదంటూ బెదిరించారు. దీంతో సిఐతో ఏకంగా ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేయించి మరి సారీ చెప్పించారు. అయినా టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బేరాలకు పోయి సిఐ సారీ చెప్తున్నా ససేమేర అనడం వీడియోలో కనిపించింది.